చూడండి పక్కన కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ అనేది నార్మల్గా మేము చాలాసార్లు కుట్టాం. కాకపోతే ఒక శారీలో 7 కలర్స్ వచ్చేసాయి. అంటే 7 కలర్స్ అనేవి వచ్చేసాయి అనమాట ఒక శారీలో. ఆ 7 కలర్స్ అనేవి ఎలా కుట్టామనేది ఈ వీడియోలో మీకు ప్రతి ట్రిక్తో సహా చెప్తాను. ఈ లోడింగ్లో ఒక ట్రిక్ కూడా ఉంది. అసలు ఎక్కడ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది అది ఖచ్చితంగా మీరు చూడండి. చివరి వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఖచ్చితంగా 7 కలర్స్ అనేవి ఎలా కుట్టాలో ఇప్పుడు చాలా స్పష్టంగా కుట్టి చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చైన్ స్టిచ్ అనేది ముందు అవుట్లైన్స్ అన్నీ మొత్తం కుట్టేద్దాం. చూడండి ఫస్ట్ అనేది ఒక కలర్ అనేది కుడదాం. ఆ కలర్ ఏంటంటే స్టార్టింగ్ ఒక కలర్ అనేది నేను చూస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి 2 దారాలు అనేవి కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా 1 2 బయట పక్క వేసిన తర్వాత మరొకటి అనేది 1 2 ఇలా చూడండి. కరెక్ట్గా చూడండి 1 2 చూడండి. లోపల పక్క వేయాలి, మళ్ళీ బయట పక్క వచ్చేయాలి, మళ్ళీ లోపల పక్క వెళ్ళాలి, మళ్ళీ పై లోపల బయట పక్క వెళ్ళాలి. 1 2 ఇలా ఫస్ట్ కలర్ అనేది నేను ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. లోపలికి బయట, లోపల బయట ఇలా అనేది లోడింగ్ మొత్తం ఇలా కంప్లీట్గా ఒక కలర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో కలర్ అనేది ఎలా చూస్ చేస్తానో చూపిస్తున్నాను. చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కలర్ అనేది ఇలా వచ్చేసి లోపల పక్కే ముడి వేయాలి. లోపల పక్క వేస్తే ముడి అనేది కనిపించదు. బయట వేశారా అది ముడిలా కనిపించింది ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఇలా ఒక కలర్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ చూడండి రెండో కలర్ అనేది యూజ్ చేయడం అనేది చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. లోపల నుంచి మొదలు పెట్టాలి. లోపల నుంచి కరెక్ట్గా ఇలా అనేది మొదలుపెట్టి మళ్ళీ లోపల పక్క నుంచి ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది బయటికి వెళ్ళి మరొకటి అనేది ఇలా వెళ్ళి కరెక్ట్గా చూడండి. చూసారా ముడి వేసింది కనిపించదు, మీరు మొదలు పెట్టింది కూడా ఎక్కడ మీకు కనిపించదు అనమాట. డిస్టర్బ్ అనేది అవ్వదు. కరెక్ట్గా కలిసిపోయేటట్లుగా ఈ స్టిచ్ అనేది ఉంటుంది. చూడండి లోపలికి వేసి మళ్ళీ బయటికి వెళ్ళాలి. మళ్ళీ చూడండి ఇక్కడ లోపలికి వేసి మళ్ళీ బయటికి. ఆ చైన్ స్టిచ్ గోల్డ్ అనేది కనిపించకుండా ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఇలా అనేది చూడండి లోపల నుంచి తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా తీసుకుని సేమ్ సిచ్యువేషన్ అనేది మొదలవ్వాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి. హ్యాండ్ అనేది ఫ్రీ అవ్వకుండా మీరు ఈ వర్క్ అనేది కుట్టలేరు. హ్యాండ్ ఫ్రీ అవ్వాలి. హ్యాండ్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత మీకు ఒక హ్యాండ్ ఫ్రీ అనేది మీ చేతిలో వస్తుంది. ఆ ఫ్రీనెస్ వచ్చిన తర్వాత ఈ వర్కులన్నీ అంటే సిల్క్ థ్రెడ్ అనేది కుట్టడం అనేది ఇలా మీరు చేయగలరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇది కుట్టేటప్పుడు చెయ్యి అనేది హ్యాండ్ అనేది లూజ్గా ఉండాలి. అంటే హ్యాండ్ అంటే పైన మీరు కుట్టే సూది పట్టుకోవడం అనేది హ్యాండ్ లూజ్ కాదు. కింద అనేది హ్యాండ్ అనేది లూజ్గా అందజేయాలి సూదికి. చాలామంది పైన హ్యాండ్ అనేది లూజ్ టైట్గా ఉంటుంది, కింద అనేది టైట్గా ఉంటుంది. దానివల్ల కూడా ఈ ఫినిష్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. మగ్గం వర్క్ యాప్లో ఇవన్నీ ఎన్నో నేర్పించడం అనేది జరిగింది రకరకాలుగా. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ కోర్స్ వల్ల ఏంటంటే 100% పూర్తిగా నేర్చుకోవచ్చు. ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చివరిలో ఉంది ఒక వీడియో, అది కూడా చూడండి. దాంతోపాటు ఏంటంటే మీకు సూదులు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ సూదులు అనేవి కరెక్ట్గా హై క్వాలిటీ లేదనుకోండి, గరుగ్గా ఉన్నాయంటే ఆ దారం అనేది తెగిపోవడం అనేది జరుగుతుంది. సిల్క్ థ్రెడ్లో మాత్రమే అది మీకు ఫినిషింగ్ రాదు, 100% గ్యారంటీ. ఆ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రావాలంటే మీకు సిల్క్ థ్రెడ్ అనేది ఖచ్చితంగా మంచి సూదులు అనేవి యూజ్ చేయాలి. లేకపోతే ఆ గరుగ్గా ఆ దారం తెగిపోవడం, ఆ సిల్క్ థ్రెడ్ అనేది చెడిపోవడం అనేది జరుగుతుంది. దీంట్లో 7 పెడల్స్ అనేవి ఈ ఫ్లవర్కి ఉన్నాయన్నమాట. ఈ 7 పెడల్స్లో కూడా 7 కలర్స్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే మా శారీలో దగ్గర 11 కలర్స్ వచ్చాయి ఒక శారీలో. అలాంటి శారీలో కూడా మేము ఆకుల్లో అక్కడక్కడ కలర్స్ అనేవి వేసేసి మిగతా వర్క్స్ అంతా ఈ పెడల్స్లో వేసామన్నమాట కలర్స్ అనేవి. అలా కూడా చేసాం కాబట్టి
ఆ ఉద్దేశంతోనే ఇన్ని కలర్స్తో ఈ ఫ్లవర్ చేయడానికి కారణం. చూడండి, మీరు ఈ 7 కలర్స్ అనేవి నేను చేశాను అనమాట. అంటే శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నదానికి కూడా ఇలాంటి డిజైన్స్ని ఇన్ని కలర్స్ అనేవి యూజ్ చేస్తారు. అర్థమైంది కదా? ఇలా కూడా మీరు 7 కలర్స్ అనేవి చక్కగా యూజ్ చేసుకోవచ్చు, ఒక్కొక్క పెడల్కి ఒక కలర్ అనేది వేసుకుంటూ ఈ ఫ్లవర్లో. ఇదంతా లోడింగ్ అనమాట. ఇది ఏమనుకుంటున్నారంటే ఈ వర్క్ అనేది ఇది స్టాండర్డ్గా ఎల్లప్పుడూ ఉండిపోయే వర్క్ అనమాట. ఈ వర్క్ అనేది మీకు ఈ లోడింగ్ అనేది, ఈ సాఫ్ట్ లోడింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ ఈ క్లాత్ చిరిగిపోయేదాకా ఈ లోడింగ్ అనేది అలాగే ఉండిపోతుంది. అంటే అంత స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి వర్కులు అనేవి స్టాండర్డ్ వర్కులు, ఇలాంటి థ్రెడ్ వర్క్స్ అనేవి. ఇలాంటి వర్క్సే ఎక్కువగా చాలామంది ఇష్టపడతారు, చేయించుకుంటారు. ఫస్ట్ నుంచి వర్కులు చేయించే వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ తెలిసిన వాళ్ళు అయితే థ్రెడ్ వర్క్ అనేది స్టాండర్డ్గా ఎప్పుడైనా ఉండిపోతుంది. అది దీనికి ఉన్న ప్రత్యేకత అనమాట. చూశారు కదా, ఇలా అనేది మొత్తం నేను 7 కలర్స్ అనేవి యూజ్ చేశాను ఈ లోడింగ్లో. ఇక్కడ కంప్లీట్ అనేది అయిపోతుంది. చూసారా, ఇలా అనేది కరెక్ట్గా వచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా లోపల పక్కే ముడి అనేది వేయండి. దయచేసి లోపలికే వేయండి, కనిపించకూడదు. అర్థమైంది కదా? ఇప్పుడు అంతా మీకు కవర్ అయిపోయింది. చూసారు కదా, ఇలా ఈ అంతా మొత్తం వచ్చేసింది. ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ అనేవి ఈ పెడల్స్లో ఖచ్చితంగా వేసేయండి. ఈ కలర్స్లో మీకు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు జరీ అవుట్లైన్ వేద్దాం. చూడండి, ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి. ఈ అవుట్లైన్ అనేది వేస్తే మీకు ఒక ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా నిండుగా వేసేయాలి. ఇలా ఫ్లవర్స్ అనేవి నిండుగా కరెక్ట్గా వేసేయాలి. ఇలా వేసేసినప్పుడు ఈ అవుట్లైన్ అనేది మెయిన్ అనమాట. లుక్ అనేది మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట ఈ అవుట్లైన్ అనేది. ఆ విషయం అనేది గమనించండి. తర్వాత చూడండి, ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఇలా చైన్ స్టిచ్ అనేది లోపల పక్క కూడా పర్ఫెక్ట్గా ఆనిచ్చి ఇలా వేసేయండి. ఇలా ఆనిచ్చేసి చైన్ స్టిచ్ అనేది కరెక్ట్గా కుట్టేసిన తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా చూడండి. ఇక్కడ లోంగా నాట్స్ అనేవి జర్దోసి రావాలి. ఈ జర్దోసి లోంగా నాట్స్ అనేవి ఎలా వేయాలనేది కూడా మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను. ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడండి, జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోండి కిందకి ఇలా తీసుకుని ఏం చేయండి అంటే జస్ట్ అనేది ఇలా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా అనేది అక్కడ ఎక్కడ వేయాలనేది అక్కడ చూసుకుని కరెక్ట్గా అక్కడ అనేది ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా మీరు ఆ జర్దోసి అనేది లోంగా అనేది ఇలా వేసేయాలి. అర్థమైంది కదా? మరొకసారి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు ఈ లైన్కి ఆపోజిట్ వేయాలి. ఆపోజిట్ అనేది ఆ జర్దోసి లోంగా నాట్ అనేది వేసుకోవాలి. మరొకసారి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది ఎక్సలెంట్గా. ఎలా అంటే ఈ లోంగా నాట్ అనేది కరెక్ట్గా ఈ జర్దోసి ముక్క అనేది కిందకి తీసుకెళ్ళిపోవాలి. సూదిలోకి 2 దారాలు కాటన్ దారాలు తీసుకుని ఇలా తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎక్కడైతే గుచ్చాలనుకుంటున్నారో ఆపోజిట్గా అలా అనేది గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా చూడండి, అక్కడ ఇలా అనేది ఇలా వదిలేయాలి. ఈ లోంగా నాట్ అనేది పడిపోయింది. చూసారా, ఇలా అనేది పడిపోయింది. మళ్ళీ ఏం చేయాలి, ఇటువైపు అనేది లోంగా నాట్ కోసం కరెక్ట్గా ఈ సెంటర్లో నుంచి పర్ఫెక్ట్గా ఇలా తీసుకుని మళ్ళీ ఆపోజిట్గా చూడండి, ఇలా అనేది తిప్పేసిన తర్వాత కరెక్ట్గా ఎక్కడ కావాలనేది అక్కడ అనేది మీరు ఇలా గుచ్చేసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా చేసుకుని ఆ లొంగా నాట్ అనేది ఎంత రావాలనేది అక్కడ అలా వేసేయవచ్చు. కనిపించింది కదా, ఇలా వేసేయవచ్చు. ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా అనేది 4 పక్కల 4 వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనేది ఇక్కడ 2 లోంగా నాట్స్ అనేవి రావాలి, ఇక్కడ 2 లోంగా నాట్స్ అనేవి రావాలి, ఇక్కడ 2 రావాలి. ఇలా వచ్చేసి ఇలా నింపేయండి. మొత్తం నింపేసిన తర్వాత చూడండి, ఇలా అనేది ఇవన్నీ లోంగా నాట్స్ అనేవి నేను చెప్పినట్లుగా వేసాను కదా, వేసేయంగానే ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది గమ్ పెట్టి అంటించేయాలి. అంటించేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా అనేది మీకు పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ గమ్ పెట్టి జర్కన్ స్టోన్ అంటించేయండి. మిగతా వర్క్ అంతా చూపిస్తాను చూడండి. ఇలా లైన్ అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ 2 కుట్లు, మళ్ళీ అటు 2 కుట్లు, ఇలా లోడింగ్ అనేది వేసేసిన తర్వాత ఈ ఆకు మొత్తం పైన 2 కుట్లు, కింద 2 కుట్లు ఇలా లోడింగ్ చేసిన తర్వాత షుగర్ బీట్స్తో అవుట్లైన్స్ అనేవి కుట్టాలి. కుడితే ఇది మొత్తం వర్క్ అనేది అయిపోతుంది. జస్ట్ దీని మీద షుగర్ బీట్స్తో మీరు రౌండ్ అవుట్లైన్ అనేది చుట్టాలి, అంతే. ఇక్కడ ముడి వేస్తాను. ఇక్కడ చేయాల్సింది ఏం తెలుసా, ఇప్పుడు మీరు జస్ట్ చేయాల్సిన పని ఏం లేదు. పూసలు తీసుకొచ్చి ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత మీరు ఇలా అనేది అవుట్లైన్ అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాలి. ఇవి కూడా అంతే, కలర్స్ అనేవి కంప్లీట్ చేసుకుని వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా అనేది ఈ వర్క్ లోడింగ్ అనేది 7 పెడల్స్ అనేవి కలర్స్ అనేవి వేసుకోవచ్చు. అంటే 7 కలర్స్ అనేవి నేను యూజ్ చేశాను.
శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు కూడా ఇలా యూజ్ చేయవచ్చు అని చెప్పి ఒకసారి యూజ్ చేశాం కాబట్టి అలాగే నేను ఈ వర్క్ అనేది కుట్టడం జరిగింది. పక్కన చూస్తున్నారు కదా, ఈ డిజైన్కి ఆ డిజైన్కి డిఫరెంట్ అనేది సేమ్ డిజైనే, కాకపోతే ఇక్కడ జర్దోసి లొంగా నాట్స్ రావడం వల్లే ఈ వర్క్కి వాల్యూ అనమాట. ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం, ఫ్రీ క్లాసెస్ అనేవి చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేయవచ్చు. ఫస్ట్ నుంచి ప్రతి టెక్నిక్ కూడా మీరు అబ్జర్వేషన్ చేసి కుట్టండి, ఖచ్చితంగా వస్తుంది. హ్యాండ్ అనేది ఫ్రీ అయిన తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ అనేది కుట్టడం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కండి. నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.